నమస్కారం. ఈ వీడియోలో రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఇప్పుడే అందినటువంటి శుభవార్త. మంత్రి గారు రైతు భరోసాకు సంబంధించినటువంటి తీపి కబురును అందించడం జరిగింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది. రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లలో వేసేందుకు నిధులను జమ చేసుకొని రైతుల అకౌంట్లలో వేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ మొత్తం 3 విడతల్లో పూర్తి చేసింది. దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. టెక్నికల్ సమస్యల కారణంగా అర్హులైన మరికొందరు రైతులకు రైతు రుణమాఫీ సాయం అందలేదు. అలాంటి రైతులకు కూడా మాఫీ సొమ్మును అందించేందుకు గాను ప్రస్తుతం సర్వే నిర్వహిస్తోంది ప్రభుత్వం. కాగా రైతు రుణమాఫీ అమలు కావడంతో అన్నదాతలు రైతు భరోసా పథకం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వర్షాకాలం దాదాపుగా చివరి దశకు చేరుకుంది. పంట పెట్టుబడి సాయం కోసం రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి. ఈ పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. 2 పంటలకు కలిపి ఖరీఫ్, రబీ 2 సీజన్లో కలిపి మొత్తం 15,000 రూపాయల పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ మేరకు రైతు భరోసా పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ రైతు భరోసా పథకాన్ని దసరా రోజున అక్టోబర్ 12 నుంచి రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించడం జరిగింది. అయితే ఇందుకు అవసరమైనటువంటి నిధులను సిద్ధం చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వచ్చే నెల తొలి వారంలో రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఆ వెంటనే విడతల వారీగా వానాకాలం పెట్టుబడి సాయం కింద ఎకరానికి 7,500 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ఎకరానికి 10,000 రూపాయలను 2 విడతల్లో అందించింది. అప్పట్లో సాగులో లేనటువంటి భూములకు కూడా రైతు బంధును ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పంట వేయకపోయినా సరే కొండలకు, గుట్టలకు, వెంచర్లకు ఇట్లాంటి వాటికి కూడా గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. తద్వారా ప్రజాధనం వృధా అయ్యింది. ఈ నేపథ్యంలో ఈసారి సాగు చేసినటువంటి భూములకే రైతు భరోసా పథకాన్ని ఇచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన చేశారు. రియల్ ఎస్టేట్ భూములు, కొండలు, గుట్టలకు రైతు భరోసా ఇవ్వబోమని చెప్పారు. కేవలం సాగులో ఉన్నటువంటి భూములకే రైతు భరోసా పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇక ఎన్ని ఎకరాలలోపు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ సబ్ కమిటీ చేపట్టినటువంటి అభిప్రాయ సేకరణలో అత్యధికంగా 7.5 ఎకరాలలోపు ఉన్నటువంటి భూములకు మాత్రమే పంట పెట్టుబడి సాయం అందించాలనే ప్రతిపాదనలు ఎక్కువగా వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే
కొన్ని ప్రతిపాదనలు కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. 7.5 ఎకరాల వరకు పరిమితి విధించాలా, 10 ఎకరాల లోపు ఉన్న వాటికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఈసారి బడ్జెట్లో రైతు భరోసా పథకం అమలు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో 1.39 కోట్ల ఎకరాలలో పంటలు సాగయ్యాయి. అంటే మొత్తం సాగైనటువంటి భూములకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు ఇస్తే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతు భరోసా పథకం డబ్బులను ఇస్తే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేయడం జరిగింది. అయితే ఈసారి రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. సాగు చేసేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేసి ప్రజాధనం వృధా కాకుండా కేవలం పంట సాగు చేసే రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాదాపుగా వర్షాకాలం సీజన్ మొత్తం అయిపోనికి వచ్చింది కాబట్టి ఇంకెప్పుడు రైతు భరోసా పథకాన్ని అమలు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తారని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి త్వరగా రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల అకౌంట్లలో పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు జమ చేయాలని రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.